హలో మిత్రాన్స్, వెల్కమ్ టు దీక్షిత టెక్ టాక్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఛానల్ నేమ్ గుర్తుందిగా, దీక్షిత టెక్ టాక్స్. ప్రీవియస్ వీడియోస్లో మనం 6 days ఆఫ్ HTML అండ్ ఆల్సో CSS ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నేనేమనుకున్నానంటే ఒక మంచి ఫ్రేమ్వర్క్ మీతో డిస్కస్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యా. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే అసలు బూట్ స్ట్రాప్ అంటే ఏంటి, బూట్ స్ట్రాప్ని ఎలా యూస్ చేయాలో నేను కంప్లీట్గా ఒక వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో బూట్ స్ట్రాప్ గురించి మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్తో మీరు బయటకు వెళ్తారు. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఇవాళ మనం అసలు బూట్ స్ట్రాప్ అంటే ఏంటో ఫస్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ బూట్ స్ట్రాప్ అంటే ఏంటో చూసేద్దాం. ఫస్ట్లీ వాట్ ఈస్ బూట్ స్ట్రాప్? బూట్ స్ట్రాప్ అంటే ఏంటంటే మనకి ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇదేంటి సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది మనకి దేనికి యూస్ చేస్తామంటే వెబ్సైట్స్ని ఈజీగా అండ్ ఆల్సో ఎఫిషియెంట్ వేలో డిజైన్ చేయడానికి యూస్ చేస్తాం. అంటే ఏంటి, ప్రతిసారి నువ్వు ప్రతి ప్రాజెక్ట్కి నువ్వు సిఎస్ఎస్ కోడ్ అనేది టైప్ చేస్తూ ఉండాలంటే అది నీకు చాలా లెంతీ ప్రాసెస్ అండ్ ఆల్సో చాలా డిఫికల్ట్ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా అనమాట. సో చాలా మంది డెవలపర్స్ అండ్ ఆల్సో ఐటీ సర్వీసెస్లో కూడా, ఐటీ సైడ్ ఉన్న వాళ్ళు కూడా, ఎంప్లాయీస్ కూడా ఈ బూట్ స్ట్రాప్ అనేది కామన్గా యూస్ చేస్తారు. సిఎస్ఎస్ కోడ్ అనేది ఎవరు టైప్ చేయరు. సో నీకు సిఎస్ఎస్ని ఎలా యూస్ చేయాలి అండ్ ఆల్సో నువ్వు బిల్డ్ చేసుకున్న ప్రాజెక్ట్స్ని ఫాస్ట్గా అండ్ ఆల్సో ఎఫిషియెంట్ వేగా డిజైన్ చేయడానికే మనం ఈ బూట్ స్ట్రాప్ అనేది యూస్ చేస్తాం. ఇదేంటి, ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్. ఇది సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ అనమాట బూట్ స్ట్రాప్ అనేది. ఇందులోనే మనకి చాలా టైప్స్, బూట్ స్ట్రాప్ అనేది మనకి చాలా టైప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. అందులోనే మనకి సమ్ ఆఫ్ ది టైప్స్ ఏంటంటే లేఅవుట్ అంటే ఏంటో మీకు చెప్పాను కదా. గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి, కంటైనర్స్ అండ్ ఆల్సో కాలమ్స్, బ్రేక్ పాయింట్స్ అనేవి ఈ లేఅవుట్లో ఉంటాయి. నెక్స్ట్ కంటెంట్లో నీకు టైపోగ్రఫీ, ఇమేజెస్ని యాడ్ చేయాలన్నా, టేబుల్స్ తీసుకోవాలన్నా అండ్ ఆల్సో ఫిగర్స్ని తీసుకోవాలన్నా ఈ కంటెంట్లో మనం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫార్మ్స్ అంటే తెలిసిందే కదా. ఇన్పుట్ ఇప్పుడు నీకు గూగుల్ ఫామ్గా నీకు ఇన్పుట్స్ కానీ చెక్ బాక్సెస్ యాడ్ చేయాలన్నా, రేడియోస్, వ్యాలిడేషన్ స్టైల్స్ ఇలానే ఉంటాయన్నమాట. బూట్ స్ట్రాప్లో కూడా కాంపోనెంట్స్ అంటే ఏంటి, హెల్పర్స్ అంటే ఏంటి, యూటిలైజర్స్ అంటే ఏంటి అండ్ ఆల్సో ఐకాన్స్ అంటే ఏంటో మనం కంప్లీట్గా బూట్ స్ట్రాప్ ఓపెన్ చేసి అసలు బూట్ స్ట్రాప్ని ఎలా ఓపెన్ చేయాలి, అది ఎలా యూస్ చేయాలో కూడా కంప్లీట్గా చూసేద్దాం. ఓకేనా? మనం బూట్ స్ట్రాప్ అనేది ఎలా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్లీ నువ్వు క్రోమ్ పేజ్కి వెళ్ళగానే ఇక్కడ నువ్వు బూట్ స్ట్రాప్ అని చెప్పి సెర్చ్ చేస్తే నీకు ఇక్కడ ఫస్ట్ లింక్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే నీకు బూట్ స్ట్రాప్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. బూట్ స్ట్రాప్ వెబ్సైట్ కిందకి స్క్రోల్ చేస్తే నీకు ఇక్కడ ఇన్స్టాల్ వియా ప్యాకేజ్ మేనేజర్ అండ్ ఆల్సో ఇంక్లూడ్ వియా సిడి అని ఉంది. ఇక్కడ ఇన్స్టాల్ వియా ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు ఈ కమాండ్స్ని యూస్ చేసి నువ్వు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ డైరెక్ట్గా నువ్వు ఇక్కడ కోడ్ అనేది ఇచ్చారు చూసారా, లింక్, అది కాపీ పేస్ట్ చేసి నువ్వు విజువల్ స్టూడియో కోడ్లో పేస్ట్ చేసినా సరే నీకు ఆటోమేటిక్గా బూట్ స్ట్రాప్ అనేది నీకు ఎలా వాడాలో తెలుస్తుంది అనమాట. ఇక్కడ నువ్వు మ్యాక్సిమం ఎవరు ఇన్స్టాల్ అనేది చేయదు ప్రాసెస్. సో ఇక్కడ ఇంక్లూడ్ వియా సిడిఎన్ అనేది చూద్దాం. ఇక్కడ నీకు ఇంక్లూడ్ వియా సిడిఎన్లో క్విక్ స్టార్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత నీకు ఇక్కడ కోడ్ అనేది ఉంది. ఇక్కడ నీకేంటి, ఫస్ట్ పార్ట్ అనేది HTML కోడ్ అనమాట. నార్మల్గా HTML స్ట్రక్చర్లో కోడ్ అనేది ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇంక్లూడ్ బూట్ స్ట్రాప్స్ CSS అండ్ JS అని చెప్పి ఉంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ బూట్ స్ట్రాప్ CSSని అండ్ ఆల్సో జావా స్క్రిప్ట్ని కూడా ఇక్కడ లింక్ చేశారు. మనకి ఫ్రంట్ ఎండ్లో ఏమేమి ఉంటాయి, HTML ఉంటుంది, CSS ఉంటుంది అండ్ ఆల్సో జావా స్క్రిప్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ పాయింట్లో ఇంక్లూడ్ బూట్ స్ట్రాప్ CSS అండ్ ఆల్సో JS అని ఉంది కాబట్టి మనం ఈ కోడ్ని కాపీ చేసుకుని విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేద్దాం. విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సపరేట్గా మనం 6 days ఆఫ్ HTML CSS ఛాలెంజ్లో మనం ప్రతిదీ సపరేట్గా ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసాం కదా. సో మనం ఇక్కడ కూడా ఇంకొక ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాం. కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి నేను ఇక్కడ బూట్ స్ట్రాప్ అని చెప్పి పెడతా. ఓకేనా? ఈ బూట్ స్ట్రాప్ అనే ఫోల్డర్లో ఫైల్ అనేది క్రియేట్ చేస్తా. ఏమని, index.html అని చెప్పి కొత్త ఫైల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫైల్లో నేను ఈ కోడ్ని కాపీ పేస్ట్ చేసి ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ గో లైవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ గో లైవ్లోకి వెళ్ళగానే నీకు ఆటోమేటిక్గా నీకు క్రోమ్ పేజ్లో నీకు ఎగ్జిక్యూట్ అయిపోయింది చూసారా. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు, నీకు HTMLలో H1 బాడీలో H1 ట్యాగ్లో నీకు హలో వరల్డ్ అని చెప్పి ఇచ్చారు. అదే నీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది అనమాట, రిటర్న్ అయింది. ఇక్కడ ఏంటి, క్రోమ్ పేజ్లో నీకు హలో వరల్డ్ అనేది రిటర్న్ అయింది. ఇక్కడ నువ్వు ఏది టైప్ చేయాల,
ఇక్కడ నీకు విత్ ఫోంట్ కరెక్ట్‌గా ఫోంట్ కూడా నీకు ఇచ్చేసిందనమాట. ఇదే మనకి యూసేజ్. సీఎస్ఎస్‌ని కరెక్ట్‌గా మనకి విత్ ఫోంట్ సైజ్ అండ్ ఆల్సో ఏ కలర్ కావాలన్నా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. బూట్ స్ట్రాప్ అనేది దానికి అడ్వాంటేజ్. నువ్వు ప్రతీదీ ఫోంట్ సైజ్ నాకిది కావాలి అండ్ ఆల్సో ఫోంట్ ఫ్యామిలీ నాకిది కావాలని చెప్పి నువ్వు మెన్షన్ చేసుకోని అవసరం లేదనమాట బూట్ స్ట్రాప్‌లో. ఓకేనా? సపోజ్ ఇదే మనం టైప్ చేస్తే ఎలా ఉంటదో చూద్దాం. ఇదే ట్యాగ్ H1 ట్యాగ్‌ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇదే బూట్ స్ట్రాప్‌లో నువ్వు ఇంకొక ఫైల్‌ని క్రియేట్ చేస్తావు. my.html అని చెప్పి క్రియేట్ చేస్తావు. ఇక్కడ నువ్వేం చేస్తావంటే ఇప్పుడు నేను చేసిన మనం ఆల్రెడీ షిఫ్ట్ ప్లస్ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది నువ్వు నొక్కుతావు కదా, అది నొక్కుదాం. అది నొక్కి ఈ బాడీలో నేను ఈ H1 ట్యాగ్ని ఇస్తున్నా. ఇచ్చి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం చూద్దాం. అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ my.html మీద రైట్ క్లిక్ చేసి కాపీ పాత్ అని చెప్పి నేను పాత్ని కాపీ చేస్తాను. కాపీ చేసి నేను ఈ క్రోమ్లో ఇంకొక ట్యాబ్లో నేను ఈ లింక్ని కాపీ పేస్ట్ చేసి చూస్తున్నా. చూడండి ఇక్కడ నీకు ఏమొచ్చింది, హెలో వరల్డ్ అనేది ఏ ఫోంట్లో వచ్చిందో చూడండి. వేరే బూట్ స్ట్రాప్లో చూడండి ఎలా ఉందో. బూట్ స్ట్రాప్ యూస్ చేసినప్పుడు నీకు హెలో వరల్డ్ అనేది కరెక్ట్గా ఒక మంచి ఫోన్ సైజ్లో అండ్ ఆల్సో ఫోన్ ఫ్యామిలీలో యూజ్ అయింది. వేరే మనం రాసుకున్న కోడ్ చూడండి ఎలా ఉందో. ఇది ఇంకా అనార్డర్డ్గా ఉంది కదా. సో బూట్ స్ట్రాప్ యూస్ చేయడం వల్ల ఇదే అనమాట ఎఫెక్టివ్ వేగా అండ్ ఆల్సో ప్రాసెస్ అనేది ఫాస్ట్గా మనం కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? ఈ బూట్ స్ట్రాప్లో ఇక్కడ నువ్వు కోడ్ అనేది కాపీ చేసుకున్నావు కదా. ఇక్కడ చూస్తే ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో చూస్తే నీకు ఇక్కడ చాలా ఉన్నాయి. కస్టమైజ్ అంటే ఏంటి, లేఅవుట్ అంటే ఏంటి, కంటెంట్ అంటే ఏంటి, ఫార్మ్స్ కాంపోనెంట్స్. నేను ఇందాక థియరిటికల్ పార్ట్లో మీకు చెప్పినట్టు ఫార్మ్స్ కాంపోనెంట్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఇందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నావ్ బార్. ఇక్కడ నావ్ బార్ మీద క్లిక్ చేస్తే మీరు అసలు నీకు నావ్ బార్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ మనకి HTML CSS ఛాలెంజ్లో నేను మీకు డిస్కస్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పైన ఈ బ్లూ కలర్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఆ బ్లూ కలర్ మనం నావ్ బార్ అని అంటాం. ఈ నావ్ బార్ నీకు ఇక్కడ నీకు ఐకాన్ ఇక్కడ చూడండి, బూట్ స్ట్రాప్ ఐకాన్ చూసారా? ఆ బూట్ స్ట్రాప్ ఐకాన్ని ఎగ్జాంపుల్స్ అని, ఐకాన్స్ అని, థీమ్స్, బ్లాగ్ అండ్ ఆల్సో ఇక్కడ సర్చ్ సింబల్ ఉంది కదా, ఇవన్నీ ఈ పార్ట్ అన్నిటినీ మనం నావ్ బార్ అని అంటాం అనమాట. ఈ నావ్ బార్ని కూడా నువ్వు కష్టపడి కోడ్ అంతా రాయాల్సిన అవసరం లేదు. బూట్ స్ట్రాప్ యూస్ చేసి మనం నావ్ బార్ని ఎలా క్రియేట్ చేస్తామో చూసేద్దాం. ఇక్కడ నువ్వు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నీకు చూడండి, ఇక్కడ పైన నీకు మోడల్ అనేది ఉంది. ఇలా నాకు నావ్ బార్ సెక్షన్ అనేది ఈ మోడల్లో రావాలని చెప్పి ఉంది. అండ్ ఆల్సో కింద నీకు HTML కోడ్ కూడా వాడు ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, నీకు నావ్ బార్ అనేది ఉంది, పక్కన హోమ్, లింక్, డ్రాప్ డౌన్, పక్కన డిజబుల్డ్, సెర్చ్ బార్ అనేది ఉంది. సో నాకు ఈ మోడల్ అనేది నచ్చింది. సో నేను ఈ కోడ్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం, ఈ HTML కోడ్ని నువ్వు కాపీ చేసుకుంటావు అనమాట. ఇదిగోండి, ఈ HTML కోడ్ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకుని నేను ఈ విజువల్ స్టూడియో కోడ్కి వెళ్ళి ఇక్కడ నేను index.htmlలో పేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నీకేంటి, నావ్ బార్ అనే సెక్షన్ నుండే నీకు ఈ కోడ్ అనేది ఉంది. సో అప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ బాడీ మధ్యలోనే నువ్వు ఏదైనా తీసుకోవాలని చెప్పాను కదా, సో ఈ బాడీ మధ్యలోనే నువ్వు రాస్తావు. ఇక్కడ నేను హెలో వరల్డ్ అనేది తీసేసి అండ్ ఆల్సో ఇక్కడ స్క్రిప్ట్ ఇది కూడా తీసేసి నేను ఈ బాడీ మధ్యలో ఈ నావ్ బార్ అనే కోడ్ని పేస్ట్ చేశాను. ఇది మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇదిగోండి, మనం బూట్ స్ట్రాప్ డెమో అంటే index.html పేజ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నీకు మనం ఏదైతే డిజైన్ కావాలనుకుందామో ఆ నావ్ బార్ యొక్క డిజైన్ అనేది మనకి వచ్చేసింది. ఇక్కడ నీకు ఏముంది, నావ్ బార్ అని ఉంది, హోమ్ అని ఉంది, లింక్, డ్రాప్ డౌన్ అని ఉంది, డిజబుల్డ్ అని ఉంది, అండ్ ఆల్సో ఇక్కడ సెర్చ్ బార్ అని ఉంది, ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఇది నువ్వు ఏదైతే డిజైన్ అనుకున్నావో దానికి సంబంధించిన కోడ్. ఇక్కడ మళ్ళీ బూట్ స్ట్రాప్లోకి వెళ్తే ఇక్కడ నీకు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, నావ్ బార్ అనేది ఈ టెక్స్ట్లో కావాలో ఆల్సో కొంచెం బోల్డ్ సైజ్లో నీకు నావ్ బార్ టెక్స్ట్ కావాలో దానికి కూడా నీకు సంబంధించిన కోడ్ అనేది ఉందన్నమాట. ఇక్కడ చూస్తే నీకు ఇమేజ్ కావాలన్నా ఈ నావ్ బార్ సెక్షన్లో నాకు ఇక్కడ నావ్ అని ఉంది కదా, ఈ నావ్ బార్ అనే దాంట్లో దాని ప్లేస్లో నాకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో నాకు ఇమేజ్ అనేది కావాలనుకున్నా. ఆ ఇమేజ్ అనేది కావాలంటే ఎలా యాడ్ చేస్తామో చూడండి. ఏం లేదు, ఇదే కోడ్ని నువ్వు ఇక్కడ ఇదే కోడ్ని నువ్వేం చేస్తావంటే కాపీ చేసుకుంటావు. కాపీ చేసుకుని ఇక్కడ నీకు ఇమేజ్ అనే ట్యాగ్ ఉంది కదా, ఈ ఇమేజ్ అనే ట్యాగ్ని పేస్ట్ చేస్తావు అనమాట. ఎలాగా, ఇక్కడ నువ్వు నావ్ బార్ అనే నేమ్ తీసేద్దాం అనుకున్నావు కదా, ఆ నావ్ బార్ అనే నేమ్ ఎక్కడ ఉందో చూసుకోండి ఫస్ట్. ఇదిగోండి, ఇక్కడ పైన నీకు నావ్ బార్ అనే నేమ్ ఉంది. సో ఈ నావ్ బార్ అనే నేమ్ని నేను తీసేసి ఇక్కడ నేను ఈ HTML కోడ్ ఇమేజ్ని నేను యాడ్ చేద్దాం అనుకున్నాను కదా, ఆ కోడ్ని నేను ఇక్కడ పేస్ట్ చేశాను.
ఇక్కడ నువ్వు క్రోమ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి బూట్స్ యాప్ అని చెప్పి ఇక్కడ నీకు ఇమేజ్ అనేది ఏం రాలే. ఎందుకు ఇమేజ్ రాలేదు? మనం ఆ ఇమేజ్ని ఇక్కడ నేను తీసుకోలేదు. విజువల్ స్టూడియో కోడ్లో నేను ఇన్స్టాల్ చేసుకుని చేసుకోవాలి. సో ఇది మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. సపోజ్ నేను ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి ఏదో ఒక ఇమేజ్ దీక్షిత టెక్ టాక్స్ అని చెప్పి టైప్ చేస్తా. ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్తే సపోజ్ నాది ఇదే ఇమేజ్ ఉంది. నేను దీన్ని సేవ్ యాజ్ అని నొక్కుతా. సేవ్ యాజ్ నొక్కి మై ఇమేజ్ అని చెప్పి తీసుకున్నా. డౌన్లోడ్స్లో తీసుకుంటా. ఆర్ ఓకే తీసుకున్నాను. దీన్ని నేను సపోజ్ ఓకే వాళ్ళని కాపీ చేశాను అనుకోండి. ఇమేజ్ని కాపీ చేశాను. ఈ విజువల్ స్టూడియో కోడ్లో నేను పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం? ఈ బూట్స్ట్రాప్ అనే ఫోల్డర్లో ఈ ఇమేజ్ అనేది నేను పేస్ట్ చేస్తాను, నా ఇమేజ్ని. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది మోడల్ అనమాట. ఆర్ నువ్వు ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని నువ్వు ఇందులో ఈ ఫోల్డర్లో కూడా నువ్వు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇమేజ్ని కాపీ చేసి ఆ ఫోల్డర్లో పేస్ట్ చేసేసుకున్నా. సో నాకు ఈ ఇమేజ్ అనేది ఈ క్రోమ్ పేజ్లో ఈ బూట్స్ట్రాప్ ప్లేస్లో నాకు నా ఇమేజ్ అనేది నాకు రావాలనుకున్నా. అప్పుడు నువ్వేం చేస్తావు? విజువల్ స్టూడియోలో నువ్వు ఏదైతే ఇమేజ్ కోడ్ టైప్ చేసావో దాంట్లో ఎస్ఆర్సీలో నువ్వు తీసేస్తావు అనమాట. తీసేసి నీ పర్టికులర్ ఇమేజ్కి ఏమైతే ఇచ్చుకున్నావో అది తీసుకుంటావు. సో నీకు ఆటోమేటిక్గా నేను అక్కడ ఇమేజ్ డాట్ పిఎన్జీ అని ఉంది. అయ్యని కొట్టగానే నాకు అక్కడ వచ్చింది అనమాట. నేను మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి చూస్తా. ఇక్కడ చూడండి నా ఇమేజ్ అనేది ఇందాకేంటి బూట్స్ట్రాప్ అని చెప్పి అక్కడ సంథింగ్ ఇమేజ్ సింబల్ లాగా ఉంది. బట్ మనకి ఇమేజ్ అనేది కనిపించలా. ఇక్కడ నేను నా ఇమేజ్ పెట్టుకునేసరికి ఇక్కడ చూడండి కార్నర్లో నా ఇమేజ్ అనేది వచ్చింది అనమాట. ఇదే మనకి ఎగ్జాంపుల్. నీకు ఒకవేళ ఇమేజ్ అనేది యాడ్ చేయాలనుకున్నా ఆర్ నువ్వు తీసుకున్న ఫోంట్ అనేది బోల్డ్గా రావాలనుకున్నా మనం కంప్లీట్గా ఈ బూట్స్ట్రాప్లో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. సో చాలామంది ఐటీలో కూడా అండ్ ఆల్సో డెవలపర్స్ కూడా నీకు సిఎస్ఎస్ కోడ్ అనేది ఎప్పుడు టైప్ చేయరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డెవలపర్స్ కూడా ఈ బూట్స్ట్రాప్ అనే వెబ్సైట్ని యూజ్ చేసి వాళ్ళకి ఏదైతే కోడ్ కావాలనుకుంటున్నారో అది వాళ్ళు కాపీ చేసుకుని వాళ్ళకి ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ పేస్ట్ చేసుకుంటారనమాట. బూట్స్ట్రాప్ వల్ల మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో అడ్వాంటేజ్ మనకి. సో నీకు ప్రతిసారి నువ్వు సిఎస్ఎస్ కోడ్ అనేది కొట్టాల్సిన అవసరం లేదు. ఇమేజ్ కావాలంటే అలా యాడ్ చేసుకున్నావు. ఇక్కడ నాకు డిజబుల్డ్ అని కూడా తీసేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నీకు సెర్చ్ బార్ అనేది లేదు. చూసారా కింద ఉన్న ఎగ్జాంపుల్లో సెర్చ్ బార్ అనేది లేదు. నాకు ఈ కోడ్ కావాలనుకుంటే నువ్వు ఈ కోడ్ కాపీ చేసుకుని నువ్వు ఆ బాడీ మధ్యలో నువ్వు పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ మనం తీసుకున్న బూట్స్ట్రాప్ డెమోలో ఇక్కడ నాకు సెర్చ్ బార్ అనేది ఉంది. చూసారా ఈ సెర్చ్ బార్ అనేది ఉంది. నాకు ఈ సెర్చ్ బార్ అనేది నాకు అవసరం లేదు. అప్పుడు నీకు సెర్చ్ బార్ అనేది అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ నువ్వు కోడ్లోకి వెళ్ళి ఇక్కడ నువ్వు ఇది తీసేసుకోవచ్చు అనమాట సెర్చ్ బార్ అనేది. అప్పుడు సెర్చ్ బార్ అనేది నీకు రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఇన్పుట్ని నేను తీసేద్దాం అనుకుంటున్నా అండ్ ఆల్సో ఈ బటన్ కూడా నాకు ఇష్టం లేదు, నేను తీసేద్దాం అనుకుంటున్నా. చూస్తే ఇదిగోండి నీకు ఇక్కడ సెర్చ్ బార్ అనేది కనిపించట్లేదు. చూసారా? ఎందుకు? నీకు సెర్చ్ బార్ అనేది నీకు అవసరం లేదని అనుకున్నావు. సో నువ్వు ఆ కోడ్లో నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు, మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట బూట్స్ట్రాప్లో. నాకు సెర్చ్ బార్ వద్దు కాబట్టి నేను సెర్చ్ బార్ అనేది నేను రిమూవ్ చేస్తాను. ఇదే మనకి బూట్స్ట్రాప్లో అడ్వాంటేజ్. ఇది మనకి నావ్ బార్లో ఎలా యూస్ చేస్తామో చూసాం. అలానే నీకు ఇక్కడ చాలా ఉంది. ఇక్కడ చూస్తే కాంపోనెంట్స్లో అకార్డియన్ అని ఉంది. అకార్డియన్ అంటే ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ నీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది సైడ్ హెడ్డింగ్ లాగా. అకార్డియన్ ఐటమ్ 2 అని ఉంది. దీని మీద నేను క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇలా యాడ్ అవుతుంది అనమాట. ఇలా స్లైడ్ బార్ మనం దాని మీద టచ్ చేస్తే నీకు ఆటోమేటిక్గా ఇలా డ్రాప్ డౌన్ అనేది బటన్ అనేది వస్తుంది. ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దీన్నే మనం అకార్డియన్ అని చెప్పి అంటాం. అలానే నెక్స్ట్ వచ్చేసి అలర్ట్స్. అలర్ట్స్ అంటే మనకు తెలిసిందేగా. ఇప్పుడు సపోజ్ నీకు రిజిస్టర్లో నీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి, బట్ నువ్వు పాస్వర్డ్ అనేది ఫిల్ చేయాలి. నువ్వు సబ్మిట్ రిజిస్టర్ అని బటన్ నొక్కేస్తున్నావు. అప్పుడు నీకు అలర్ట్ అనేది వస్తుంది పైన నోటిఫికేషన్ లాగా. నువ్వు పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అని చెప్పి. సో దానికి మనం అలర్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇదిగోండి నీకు సపోజ్ ఈ బ్లూ కలర్లో అలర్ట్ సింబల్ కావాలన్నా, బ్లాక్లో కావాలన్నా, రెడ్ అంటే ఏంటి డేంజర్ లాగా, అంటే నేంటి తప్పు చేసావని చెప్పి చేసినట్టు. ఎల్లో అంటే నీకు వార్నింగ్ కింద, గ్రీన్ కలర్లో వస్తే నీకు సక్సెస్ అని చెప్పి. ఇలా మనకి అలర్ట్స్లో కూడా బటన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇదిగోండి చాలా టైప్స్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. నీకు సపోజ్ ప్రైమరీ అలర్ట్ బటన్ కావాలంటే నువ్వు ఈ డివ్ని కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. వేరేజ్ నువ్వు సెకండరీ అలర్ట్ కావాలంటే ఈ డివ్ని కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. అలా నీకు సక్సెస్ అలర్ట్ కావాలంటే ఈ పర్టికులర్ డివ్ని నువ్వు కాపీ చేసుకుని నువ్వు నీ HTML కోడ్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్జెస్ అంటే చూడండి ఇలా ఎగ్జాంపుల్ హెడ్డింగ్స్ అనేవి నీకు సైజ్ నీ పర్టికులర్ కావాలనుకున్న సైజ్ ప్రకారం నీకు మార్చుకోవచ్చు అనమాట. బ్యాడ్జ్ అంటే ఇక్కడ చాలానే బ్రెడ్ క్రంబ్ బటన్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇక్కడ నీకు బటన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి
నీకు ప్రైమరీ బటన్ కావాలన్నా, సెకండరీ కావాలన్నా, సక్సెస్ నీకు గ్రీన్ కలర్ అంటే సక్సెస్ బటన్ కావాలన్నా, డేంజర్ అంటే రెడ్ కలర్‌లో బటన్ కావాలన్నా, వార్నింగ్ అంటే నీకు ఆరెంజ్ కలర్ ఆర్ యెల్లో కలర్‌లో నీకు బటన్ కావాలన్నా, మనం ఇలా యూజ్ చేయొచ్చనమాట. నీకు డార్క్ మోడ్‌లో గానీ, లైట్ మోడ్‌లో గానీ నీకు కావాలంటే ఈ బటన్స్‌లో నీ బూట్ స్ట్రాప్‌లోకెళ్ళి నువ్వు ఆ పర్టిక్యులర్ బటన్ అనే కోడ్‌ని కాపీ చేసుకొని సపోజ్ నేను ఈ బటన్‌ని కాపీ చేసుకున్నా. నేను ఈ విజువల్ స్టూడియోలోకెళ్ళి ఈ ఫోంట్‌లో తీసేసి ఈ నావ్ సెక్షన్‌లో కూడా మొత్తం తీసేసి నేను ఈ కింద నేను ఈ బటన్ అనే దాన్ని కోడ్‌ని కాపీ చేసుకున్నా. కాపీ చేసుకొని నా పేజ్‌లోకెళ్ళి చూస్తా. చూస్తే ఇక్కడ నాకు లోడ్ అవుతుంది పేజ్. ఇక నా బటన్‌కి సంబంధించిన కోడ్ ఏమన్నా వచ్చిందేమో చూస్తున్నా. రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసి చూసారా ఇక్కడ నాకు ప్రైమరీ బటన్ అని చెప్పి వచ్చింది. నాకు పర్టికులర్‌గా ప్రైమరీ బటన్ కావాలని చెప్పి తీసుకున్నా. ఆర్ నాకు ఇక్కడ లేకపోతే ప్రైమరీ ప్లేస్‌లో నేను సక్సెస్ అనే బటన్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఇదే కోడ్ కాపీ చేసుకుని ఈ ప్రైమరీ బటన్ కింద నేను సక్సెస్ అనే బటన్ కూడా పేస్ట్ చేసుకున్నా. బూట్ స్ట్రాప్‌లోకి వెళ్తే చూడండి సక్సెస్ అనేది గ్రీన్ కలర్ బటన్‌లో ఉంది. ఇలా నీకు ఏదైతే బటన్స్ కావాలనుకున్నావో నువ్వు ఆ పర్టికులర్ కోడ్‌ని కాపీ చేసుకుని నీ విజువల్ స్టూడియో కోడ్‌లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా నెంబర్ ఆఫ్ మనకి మోడ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి కార్డ్స్, ఇలా కార్డ్స్ కావాలనుకుంటే నువ్వు కార్డ్ టైటిల్ అని చెప్పి పెట్టుకుని ఇలా కార్డ్స్ కావాలనుకుంటే నువ్వు ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఇలా నావ్ బార్ అంటే చూసాము, ఇంకా లిస్ట్ చాలా ఉన్నాయి ఇలానే. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి నీకు ఇక్కడ కాంపోనెంట్స్‌లో ఉన్నట్టే ఫార్మ్స్‌లో కూడా ఉంటాయి. అండ్ ఆల్సో కంటెంట్ అంటే కూడా చెప్పా కదా, ఇమేజెస్ నువ్వు పర్టికులర్‌గా ఇలా ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే నువ్వు ఈ ట్యాగ్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇమేజ్ నువ్వు యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో థంబ్‌నెయిల్స్ కానీ యూజ్ చేయాలనుకున్న ఆ పర్టికులర్ సైజ్‌ని 200x200 పిక్సెల్స్‌లో నీకు ఈ ఇమేజ్ కావాలనుకుంటే నువ్వు ఈ కోడ్‌ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే టేబుల్స్ కావాలనుకున్నా నువ్వు ఇక్కడ కోడ్ అనేది కాపీ చేసుకోవచ్చు. నీకు ఏదైతే కావాలనుకున్నావో ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్, లాస్ట్, హ్యాండిల్ అని చెప్పి రోల్ ఇన్ఫర్మేషన్ చెప్పి పెట్టుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్‌లో యాడ్ చేసాం. నాకు ఈ టైప్‌లోనే ఈ డిజైన్‌లోనే నాకు టేబుల్ కావాలనుకుంటే ఆ టేబుల్‌కి సంబంధించిన కోడ్ మొత్తం నువ్వు కాపీ చేసుకొని విజువల్ స్టూడియోలో మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట.